అందరికీ నమస్కారం. లివింగ్ సనాతనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ మిత్రుడు పవన్ ఆకొండి. వ్యాస పూర్ణిమ, ఇదే గురు పూర్ణిమ అని కూడా మనం పిలుచుకుంటాం. అసలు ఈ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమగా ఎందుకు నిర్వహించుకోవాలి? మన సనాతన భారతీయ ధర్మం ఎంతో అద్భుతమైనది. అపౌరుషేయములైనటువంటి వేదములను మౌఖికంగా ఒక గురువు తన శిష్యుడికి నేర్పడం ద్వారా, ఒక గురు శిష్య పరంపర ద్వారా అనేక అద్భుతమైనటువంటి విషయాలను వేదాలు మన మానవాళికి అందించాయి. అయితే ఋషులు అద్భుతమైనటువంటి తపశ్శక్తి సంపన్నులు. రాబోయేటువంటి కాలంలో వచ్చేటువంటి సమస్యని గుర్తించి వాటి పరిష్కారాన్ని మనకి ముందుగానే అందించడం వారి యొక్క గొప్పతనం. అలా వేదాలని 4 భాగాలుగా విభజించి మనకి అందించినటువంటి మహానుభావుడు వ్యాసులు వారు. అటువంటి వ్యాస జయంతిని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటాం. ఇక్కడ గురువు అనేటువంటి శబ్దానికి ఒక చక్కటి అర్థం ఉంది. గుకారస్త్వంధకారో వై ఋకారస్తన్నివారక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అని. ఇది స్కంద పురాణంలోని గురుగీతలో చెప్పబడినటువంటి శ్లోకం. అంటే గుకారము, ఇక్కడ గు అంటే అంధకారము అని, అలాగే రుకారం రు అంటే దాన్ని నివారించేటువంటిది అని, అంటే చీకటిని పారద్రోలేవాడు గురువు అని ఇక్కడ అర్థం చెప్పబడింది. ఈరోజు మనం చూసినట్లయితే ఈ మారుతున్నటువంటి కాలంలో గురువుని గౌరవించే విధానం కూడా చాలా భిన్నమైనటువంటి స్థితికి వచ్చేసింది. అంటే ఉదాహరణకి మనం చాలామంది కొంచెం చూసినట్లయితే ఒక టీ షాప్లోకి వెళ్ళి టీ ఇమ్మని చెప్పడానికి కూడా గురు 2 టీ అని అడిగే పరిస్థితికి మనం వచ్చాం. ఇది అలా అన్నవాళ్ళ తప్పు అని నేను అనుకోను. దాని అర్థం వాళ్ళు తెలియక ఆ రకంగా చేసినటువంటిది కాబట్టి అది పొరపాటుగా చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే అసలైన వాస్తవం ఏదో మనం తెలియచేయవలసిన ధర్మం మనకుంది. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజుని గురువుని పూజించడం, గురువుని గౌరవించడం. కొంతమంది అనుకోవచ్చు, మనం పాఠశాలకు వెళ్తున్నాం లేదా కళాశాలకు వెళ్తున్నాం, వాళ్ళు పాఠాలు చెప్తున్నారు, అంతకంటే ఏంటి? ఇక్కడ కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే గురువు యొక్క బాధ్యత కాదు. మన జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఆ ఎత్తుకు ఎదిగిన దాని మూలాలు ఒక గురువు యొక్క విద్య అందించే విధానంలో వైదిక పరంగా గురువుని ఎంతో ఉన్నతంగా మనకి చూపించడం జరుగుతుంది. మన సనాతన భారతీయ ధర్మం మనకి చక్కగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని గురువుని తల్లి తండ్రి తర్వాత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచింది. అటువంటి గురువుని పూజించడం గురు పూర్ణిమ రోజునే మనం ఖచ్చితంగా చేయవలసిన పని. కొంతమంది అనుకుంటారు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ ఇది ఆ వేదాల్ని విభజించి లోకానికి అందించినటువంటిదే కదా, వైదిక పరమైనదే కదా, మనం దీనికోసం చేసేది ఏముంటుంది అని. కానీ మారిన కాలాన్ని బట్టి అనుగుణంగా మనం కొన్ని అన్వయం చేసుకోవలసిన, అర్థం చేసుకోవలసిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా గురు పూర్ణిమ రోజున ప్రధానంగా చేయవలసినటువంటి పనుల్లో విశేషమైనటువంటిది, మొట్టమొదటి చేయవలసినటువంటిది తల్లి తండ్రులకి పాదాలకి నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకోండి. ఒకవేళ వారు భౌతికంగా మీకు దూరం అయ్యి ఉంటే గనక ఆ గురు పూర్ణిమ రోజుని వారి చిత్రపటాలకైనా నమస్కరించుకుని వాళ్ళని హృదయంలో ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ రోజుని ప్రారంభించండి. అలాగే
మీరు వైదిక జీవనంలో ఉన్నట్లయితే గనక మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో స్వయంగా వెళ్ళి కలవడానికి అవకాశం ఉంటే ఒకసారి స్వయంగా వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకి పాదాలకి నమస్కారం చేసుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. ఒకవేళ మీరు లౌకిక జీవనంలో ఉన్నా మీరు మీ వృత్తి లేదా వ్యాపారము లేదా ఉద్యోగము ఈ ప్రక్రియల్లో ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎవరైతే ప్రధానమైన కారణంగా మీరు ఒక గురుస్థానంలో భావించి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఏదో ఒక రూపంలో గురువుని గుర్తు చేసుకోండి. ఆ గురువుతో మీకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోండి. మీ పిల్లలు అందుబాటులో మీకు సమయం కేటాయించడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మీ బాల్యంలో మీ గురువుతో మీకున్నటువంటి అనుబంధాన్ని ఏ రీతిలో మీరు కష్టపడితే మిమ్మల్ని ఈ రీతిలో తీర్చిదిద్దడానికి మీ గురువు పడినటువంటి కష్టాన్ని మీ పిల్లలతో పంచుకోండి. వారి పాఠశాలలో వారికి ఇష్టమైనటువంటి గురువుకి నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకునేలాగా మీ పిల్లల్ని ప్రోత్సహించండి. ఇది గురు పూర్ణిమ రోజుని మనం కనీసం ఆచరించవలసినటువంటి మన ధర్మం. వ్యాస పూర్ణిమ అనేటువంటిది వైదిక సంబంధమైనప్పటికీ కూడా గురువు అనేటువంటి స్థానం వైదిక ధర్మంతో పాటు మారుతున్న కాలంలో ఎవరి వృత్తి వ్యాపార వ్యవహారానికి సంబంధించి ఆ మార్గనిర్దేశకం చేసేటువంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం అనేటువంటిది అవసరం. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ధర్మబద్ధమైన జీవనాన్ని గడుపుతున్న వాళ్ళే. ఆ ధర్మబద్ధమైన జీవనాన్ని మీరు అనుసరించడానికి ప్రేరణ ఇచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం గురువుగా భావించాలి. అంతే తప్ప మనం ఒక సంఘ వ్యతిరేకమైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ సంఘ వ్యతిరేకమైన మార్గానికి ప్రేరణ ఇచ్చినటువంటి వాళ్ళని గురువుగా మీరు పూజిస్తానంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతించడం స్వాగతించడం జరగదు. వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమగా మనం గుర్తు చేసుకుంటూ మనకి లోకానికి వెలుగుల్ని ప్రసాదించే రీతిలో వేదాల్ని 4 భాగాలుగా విభజించి మనకు అందించినటువంటి వ్యాసుల వారిని మరొక్కసారి హృదయపూర్వకంగా వారికి నమస్సులు తెలియచేసుకుంటూ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ శుభాకాంక్షలతో మీ మిత్రుడు పవన్ ఆకుని.